ప్రతిక్రియలు చేసుకోవాలనుకుంటున్నానని చెప్పి తను చెప్పుకొచ్చింది చూసారా. ఆ లాయర్ బయట పెట్టిన అంశం ఇది. దీని అధికారికంగా సిట్ అధికారులు కూడా దాదాపుగా ధృవీకరించినట్టే భావించాలి. ద బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. సైట్ నెంబర్ 1 లో తవ్వకాలు జరిపిన చోట 2.5 అడుగులు తవ్వగానే చిరిగినటువంటి రెడ్ జాకెట్, పాన్ కార్డ్ మరియు ఏటీఎం లభించాయి. పాన్ కార్డ్, ఏటీఎంల పైన 2 వేరు పేర్లున్నాయట. ఒక కార్డు పైన మగవాళ్ళ పేరుంటే మరో కార్డు పైన లక్ష్మి అనేటువంటి ఒక మహిళ పేరుందట. మరి ఆ లక్ష్మి ఎవరు? దీంతో ఆ ప్రాంతంలో మరింతగా లోతుగా తవ్వాలనేటువంటి ఒక ఆలోచన సిట్ అధికారులు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఇంకా సిట్ అధికారులు దీన్ని ధృవీకరించలేదు అన్నట్టుగానే తెలుస్తోంది. కానీ సుజాత భట్ లాయర్ ఎవరైతే ప్రత్యక్షంగా అక్కడ సంఘటనా స్థలంలోనే ఈ తవ్వకాలు జరుగుతున్నాయి, ఆ తవ్వకాలు జరిగేటువంటి ఆ ప్రాంతంలోనే ఆయన కూడా ఉన్నారు. అనన్య భట్ సంబంధించినటువంటి అవశేషాలను అప్పగించమని చెప్పి తనని కేసు వేసి మరోసారి లాయర్ను కూడా అపాయింట్ చేసుకుంది. అయితే ఆ అడ్వకేట్, సుజాత భట్ అడ్వకేట్ ఇప్పుడు ఈ విషయాన్ని ధృవీకరించాడు. ధర్మస్థలంలో 15 మార్క్స్ ని 15 సైట్లని గుర్తించాడు ఆ పారిశుద్ధ కార్మికుడు. అయితే ఆ ప్రాంతంలోనే ఇప్పుడు తవ్వకాలు జరుగుతున్నాయి. మొదటి రోజున తవ్వకాలు జరిపేటువంటి క్రమంలో 2 అడుగులు తవ్వగానే ఆ 2 అడుగుల్లోనే చిరిగిపోయినటువంటి రెడ్ కలర్ జాకెట్ తో పాటుగా 2 కార్డ్స్ లభించాయి. ఒకటి పాన్ కార్డ్, మరొకటి అక్కడున్నటువంటి ఒక లక్ష్మి అనేటువంటి ఒక మహిళ పేరుతున్నటువంటి ఏటీఎం కార్డ్. ఈ రెండు కార్డులు కూడా బయటపడ్డాయి. ప్రస్తుతానికి అక్కడ మరింతగా లోతుగా తవ్వాలి. ఇంకా అక్కడ ఏమేం బయటపడతాయోనని చెప్పి అందరూ కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కారణం అది ఒక నదీ ప్రవాహానికి చాలా సమీపంగా ఉండేటువంటి ఒక ప్రాంతం కాబట్టి అక్కడ మట్టి పొరల్లో కొన్ని మార్పులు ఉంటూ ఉంటాయి. అక్కడ మట్టి పొరల్లో ఇంకా చేంజెస్ ఉంటూ ఉంటాయి. మట్టిని పూర్తిగా ఫ్లడ్స్ రూపంలో అక్కడ అధికంగా అయితే అక్కడ మట్టి గతంలో కంటే భిన్నంగా ఇప్పుడు పెరిగి ఉండొచ్చు, అలాగనే అది తగ్గిపోయి కూడా ఉండొచ్చు. సో ప్రస్తుతానికి ఆ విజువల్స్ మీరు గమనించండి. రెడ్ కలర్ జాకెట్ మరియు పాన్ కార్డ్, ఏటీఎం కార్డు దొరికిన ప్రాంతం ఇదే. అక్కడే తవ్వకాలు జరిగాయి. అక్కడ మీరు చూస్తున్న విజువల్స్ లో అక్కడే తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. సో ధర్మస్థలి ఆలయానికి సమీపంగా ఉన్నటువంటి నేత్రావతి నది ఒడ్డున ఇప్పుడు తవ్వకాలు జరుగుతున్నాయి. ఆ పారిశుద్ధ కార్మికుడు 15 సైట్స్ ని గుర్తించాడు. ఆ 15 సైట్స్ లో తవ్వకాలు జరుగుతుండగా మొదటిగా నిన్న ఒక తవ్వకం జరిగింది. 12 మంది కార్మికులతో కూడిన ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు సిట్ అధికారులు. సిట్ అధికారులు కూడా చాలా సీరియస్ గా ఉన్నారు. అయితే ఇక్కడ మీరు చూస్తున్నటువంటి నల్ల దుస్తులు ధరించిన వ్యక్తి పారిశుద్ధ కార్మికుడు. అక్కడే నిలుచొని ఆ సైట్ ని చూపించాడు. మొదటిగా చూపించిన సైట్ లో చిరిగిపోయినటువంటి రెడ్ కలర్ జాకెట్ తో పాటుగా మరో 2 ఆధారాలు. ఇంతకీ లక్ష్మి అనే మహిళ ఎవరు? అక్కడికి ఒక మగ వ్యక్తితో ఉన్నటువంటి పేరుతో కూడినటువంటి ఒక పాన్ కార్డు కూడా లభించింది. పాన్ కార్డ్ పైన ఒక మగ వ్యక్తి పేరు, ఆ తర్వాత అక్కడ దొరికినటువంటి ఏటీఎం కార్డు పైన ఒక మహిళ పేరు. సో లక్ష్మి ఎవరు? మరి లక్ష్మి కార్డ్ అక్కడికే ఎందుకు ఉండాల్సి వచ్చింది? అక్కడికి ఎలా కొట్టుకు వచ్చింది? నదీ ప్రవాహంలో నిజంగా ఏటీఎం కార్డులు కొట్టుకొస్తాయా? మరి అక్కడికి అటవీ ప్రాంతంలోకి లక్ష్మి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? లేదా తన కార్డ్ని అక్కడికి ఎవరు తీసుకువెళ్లారు? ఇలా ఒకదాని తర్వాత ఒకటి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న క్రమంలో ఇంకా లోతుగా తవ్వాలి. ఏ ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా ఈ 15 సైట్స్ లో కూడా తవ్వకాలు జరపాలని చెప్పి సిట్ అధికారులు చాలా సీరియస్ గా ముందుకు వెళ్తున్నారు. అయితే మొదట తవ్వకాలు జరిపిన ఏ ఒక్క అవశేషాలు దొరకలేదు, ఎముకలు దొరకలేదు అని చెప్పి సిట్ అధికారులు కొంత నిరుత్సాహపడిన, ఫారెన్సిక్ అధికారులు నిరుత్సాహపడిన వాళ్ళకి ఒక బలమైన ఆధారం లభించింది. అదే ఈ రెడ్ కలర్ జాకెట్. మరి నిజంగానే ఒక క్లాత్, అది జాకెట్ అనేది ఒక క్లాత్. సో ఆ క్లాత్ అనేది నిజంగా ఆ మట్టిలో ఎన్ని రోజుల పాటుగా ఉండగలుగుతుంది? 1998 నుంచి 2014 వరకు కూడా నేనే నా చేత్తో ఇక్కడ పూడ్చిపెట్టానని చెప్పి పారిశుద్ధ కార్మికుడు చెప్తున్నాడు. మరి అక్కడ సైట్ 1లో ఆయన చూపించింది ఎప్పుడు పూడ్చిపెట్టింది? ఆ మృతదేహం ఎవరిది? అక్కడ దొరికిన కార్డ్ నిజంగా లక్ష్మీదేనా? ఆ లక్ష్మి నిజంగా అక్కడ పూడ్చిపెట్టబడి తను పూర్తిగా మరణించిందా? తన అవశేషాలు కనిపించకుండా కొట్టుకుపోయాయా? తన అవశేషాలు ఎక్కడ పోయాయి? కార్డు దొరికితే తనతో పాటుగా అవశేషాలు కూడా ఉండాలి. మరి ఇలా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఆ కార్డు అక్కడ దొరికింది అని అంటే ఇంతకీ ఆ కార్డు అక్కడికి ఎలా వెళ్ళింది? ఇలా ఒక్కదాని తర్వాత ఒకటి ఇంటర్లింకింగ్ క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతున్నాయి. సో సిట్ అధికారులు అయితే ప్రస్తుతానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులం, దీనంతాన్ని నిగ్గు తేల్చుతామనేటువంటి ఒక ఇంటెన్షన్తోనే వెళ్తున్నారు. బికాస్ దీని వెనక ఆరోపణలు ఎదుర్కొంటోంది వీరేంద్ర హెగ్డే. ఇప్పుడు అది పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా, మరీ ముఖ్యంగా భారతదేశ వ్యాప్తంగా ధర్మస్థలిలో ఉన్నటువంటి రహస్యాన్ని ఛేదించాలి అని చెప్పి డిమాండ్లు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని వదిలే ప్రసక్తే లేదు అనేటువంటి విషయం పైన సిట్ అధికారులు సీరియస్ గా ఉన్నారు.
కానీ డెఫినెట్గా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం జరుగుతుందేమో, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందేమో అని చెప్పి చాలామంది తమ అభిప్రాయాల్ని, తమకున్నటువంటి అనుమానాలను వ్యక్తపరుస్తున్నారు. బికాస్ దీని వెనక ఆరోపణలు ఎదుర్కొంటోంది హెగ్డే కుటుంబం. వీరేంద్ర హెగ్డే ఆయన ఒక సామాన్యమైన వ్యక్తి కాదు. ఆయన ప్రస్తుతానికి రాజ్యసభ సభ్యుడిగా కూడా ఉన్నారట. ఆయనకి అన్ని పార్టీలో కూడా సన్నిహితులు ఉన్నారు. ఆయనకి ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ధర్మస్థలంలో ఏకంగా కొన్ని వందలాది మంది మహిళల మృతదేహాలు నేనే పూడ్చిపెట్టానని చెప్పి పారిశుద్ధ కార్మికుడు చెప్తూ ఉంటే ఏ ఒక్క ప్రతిపక్ష పార్టీ కానీ, ఏ ఒక్క రాజకీయ పార్టీ కానీ, ఏ ఒక్క ప్రజా సంఘం కానీ, ఏ ఒక సామాజిక దృక్పథమైనటువంటి సంఘాలు కానీ అక్కడికి వచ్చి తమ వాదన వినిపించడం లేదు. దీనిపైన నిష్పక్షపాతంగా, పారదర్శకంగా అక్కడ నేరాన్ని బయట పెట్టాలి అని చెప్పేటువంటి డిమాండ్ వ్యక్తం అవ్వడం లేదు. కారణం ఆయన చాలా చరిత్రకరమైనటువంటి కుటుంబం నేపథ్యం ఉంది. ఆయనకి 20వ తరానికి సంబంధించిన హెగ్డే ఆయన ప్రస్తుతం అక్కడ ధర్మాధికారిగా ఉన్నాడు. ఆయన పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. పిఎంలు, సీఎంలు అందరికీ కూడా ఆయన చాలా సన్నిహితుడట. నేను ఇక్కడ రాజకీయంగా చెప్పదలుచుకోలేదు, బట్ దీని వెనుక ఇంత పెద్ద తల ఉంది కాబట్టే, ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కాబట్టే కొంత ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఏమైనా దాచేస్తారేమో అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ప్రజల్లో. అటువంటి చర్చ జరుగుతోంది. సో ప్రస్తుతానికి సుజాత భట్, అనన్య భట్ తల్లి సుజాత భట్ అడ్వకేట్ చెప్తున్నటువంటి మాటలతో ఇప్పుడు ఈ విషయం బట్టబయలైంది. కానీ సిట్ అధికారులు దీన్ని గోప్యంగా ఉంచారు, ఎక్కడ కూడా వెల్లడించలేదు. సిట్ అధికారులు నిజంగా కావాలని గోప్యంగా ఉంచారా, లేదంటే దీని వెనుక రాజకీయ ప్రమేయం ఏదైనా ఉందా అనేటువంటి అనుమానాలు కూడా పెద్ద ఎత్తున మరోసారి జోరందుకు ఉన్నాయి. సో అక్కడ అడ్వకేట్ చెప్తున్న మాట ఏంటి అంటే, 2 అడుగుల లోతు తవ్వగానే ఒక రెడ్ కలర్ జాకెట్తో పాటుగా ఒక ఏటీఎం కార్డ్ అండ్ పాన్ కార్డ్ బయటపడింది. ఆ ఏటీఎం కార్డ్ పైన లక్ష్మి అనేటువంటి ఒక మహిళ పేరు కూడా కనిపించింది. పాన్ కార్డ్ పైన ఒక మగవాళ్ళ పేరు ఉంది అని చెప్పి అడ్వకేట్ చెప్తున్నారు. ఆ తర్వాత రెడ్ కలర్ జాకెట్ కూడా ఉంది. అయితే నిజంగా క్లాత్ అన్ని రోజుల పాటుగా డీకంపోజ్ అవ్వకుండా ఉంటుందా అని చెప్పి నేను కొంత గూగుల్ చేసే ప్రయత్నం చేశాను. ఒక అంగి బట్ట, ఒక జాకెట్, క్లాత్ ఏదైనా కానివ్వండి, ఒక వస్త్రం భూమిపై పడిపోయిన తర్వాత ఎన్ని రోజుల పాటుగా డీకంపోజ్ కాకుండా తునాతునకలైపోయి మట్టిలో కలవకుండా ఉంటుంది. నేను సెర్చ్ చేసినప్పుడు సుమారుగా 25 ఏళ్ల పైబడే ఉండే అవకాశం ఉంది. 25 ఏళ్ల పైబడే ఉండే అవకాశం ఉంది అంటే 98 నుంచి 2014 వరకు సుమారుగా 25 ఏళ్ళు కావస్తోంది. మరి అక్కడ ఆ రెడ్ కలర్ జాకెట్ ఎప్పుడు పూడ్చిపోయబడింది, లేకపోతే అక్కడికి ఎప్పుడు వచ్చింది, అది ఇంకా డీకంపోజ్ కాకుండా ఉండిపోయింది, మట్టిలో పూర్తిగా కలవకుండా ఉండిపోయింది అని అంటే 25 ఏళ్ల లోపు ఉన్నటువంటిదే. అంటే అక్కడ ఏదో మృతదేహం ఉంది అనేది మరింతగా బలాన్ని చేకూరుస్తోంది. సో ఇంకా లోతుగా తవ్వకాలు జరుపుతున్నారు. 15 అడుగుల లోతు, 8 అడుగుల వెడల్పు మొదట తవ్వకాలు జరిగాయి. ఇప్పుడు రెండో తవ్వకాల్లో కూడా సుమారుగా 15 అడుగుల లోతు, 8 అడుగుల వెడల్పుతోనే తవ్వకాలు జరిగాయి. అక్కడ కూడా కొన్ని